మాది విశ్వేశ్వరాయపురం గ్రామం అండి. నా పేరు రేకపల్లి రాము అండి. విశ్వేశ్వరాయపురం గ్రామంలో రేకపల్లి వెంకటేశ్వర గారు మా చిన్నాన్నగారు అండి. మా చిన్నాన్నగారు అల్లుడు గారు లక్కవరం సిరినీటి సూర్యనారాయణ గారు అబ్బాయి అండి, దుర్గాప్రసాద్ గారు అండి. వాళ్ళ పిల్లని అబ్బాయిని అమ్మాయిని ఆధార్ లింక్ కోసం రాజులు తీసుకెళ్ళడం కోసం లక్కవరం నుంచి బయలుదేరి విశ్వేశ్వరాయపురం వచ్చి పిల్లలిద్దరిని అబ్బాయిని అమ్మాయిని మోటార్ సైకిల్ మీద తీసుకుని ఆధార్ లింక్ కోసం రాజులను బయలుదేరారండి. బయలుదేరిన తర్వాత మాకు 6:50 ప్రాంతానికల్లా 6:50 ఆ ప్రాంతంలో కల్లా వీళ్ళు చించినాడు బ్రిడ్జి మీద మోటార్ సైకిలు, చెప్పులు, వాళ్ళ బ్యాగు, వాళ్ళ పర్సు వగైరాలు వదిలేసి ఉండడం చేత అక్కడ పోలీసు వారు మాకు అక్కడ ఆ నెంబర్లో కొంత మాంగారిది, తండ్రిది, అన్నగారిది, బావమరిది ఫోన్ నెంబర్లు వేసి కాగితం మీద పెట్టేసి వెళ్ళటం చేత ఆ ఫోన్లో నెంబర్లు చూసి పోలీసు వారు ఆ నెంబర్లకు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి లక్కవరం గ్రామం నుంచి విశ్వేశ్వరాయపురం గ్రామం నుంచి బంధుకోటి అంతా అక్కడికి 100-200 మంది చించినాడు బ్రిడ్జి దగ్గర చేరి మేము కంగారు పట్టడం, ఆందోళన చెందడం జరిగింది. అక్కడి నుంచి యలమంచిలి పోలీసు వారికి ఫిర్యాదు చేయడానికి యలమంచిలి మా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినాం. అదే రకంగా మలిపురం పోలీసు వారికి కూడా ఫిర్యాదు చేసాం. అతనికి ఏ రకమైన ఆర్థిక ఇబ్బందులు, ఏ రకమైన గొడవలు, కుటుంబ కలహాలు ఏ రకమైన లేవండి. అన్ని భాగంలో ఏ రకం గ్రహస్థితి నెత్తి మీద ఏ శనిగాడుండో అతన్ని అటువైపు తీసుకుపోయి బ్రిడ్జి నుంచి కిందగా దూకడమా లేకపోతే భయపెట్టి బయటికి వెళ్ళటమా జరిగింది. మాకు ప్రభుత్వం వారు, మీడియా వారు, పోలీసు వారు మాకు కొంత సహకరించి మాకు పడవల రూపంగా గోదావరిలో మాకు ఏర్పాటు చేసి నెతక పెట్టడానికి మాకు సహకరించండి. అదే రకంగా బయట ఎక్కడైనా ఉంటేగిని మాకు ఆ సహకారాలు అందించి నెతికి కొంత గవర్నమెంట్ వారు మాకు ఈ సహకారాలు చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.